వెనిజులా కంట్రీ ప్రెసిడెంట్ మదురోను అమెరికా అరెస్ట్ చేసింది. వెనిజులా కంట్రీ గంజాయికి, డ్రగ్స్‌కి అడ్డాగా మారిపోతుంది. ఆ రీజన్‌తోనే ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేశామంటూ అమెరికా చెప్తోంది. వెనిజులాలో ఉన్న ఆయిల్ నిక్షేపాల కోసమే మదురోను అదుపులోకి అమెరికా తీసుకుంది అనేది బయట జరుగుతున్న ప్రచారం. వెనిజులాలో భారీ స్థాయిలో ఆయిల్ నిక్షేపాలున్నాయి. వెనిజులా దగ్గరున్న ఆయిల్ నిక్షేపాల విలువ మార్కెట్ రేటు ప్రకారం 17 ట్రిలియన్లు. కేవలం ఆ నిక్షేపాల కోసమే అమెరికా మదురోని అదుపులోకి తీసుకుంది అనేది బయట జరుగుతున్న ప్రచారం. చాలా కాలం నుంచి నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ట్రై చేశాడు. కానీ ఆ బహుమతి ట్రంప్కు రాకుండా వెనిజులా ప్రతిపక్ష నేత మచాడోకొచ్చింది. ఆ కోపంతోనే ట్రంప్ వెనిజులా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరుగుతోంది. దీంట్లో నిజాలు ఎలా ఉన్నా ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకురావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకవేళ ట్రంప్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన దేశాలు కూడా వాళ్ళ శత్రు దేశాలపై దాడి చేసి ఇట్లాంటి చర్యలే చేస్తే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనేది నిపుణులు చెప్తున్న మాట. అమెరికా తీసుకున్న ఈ స్టెప్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.